కుర్చీని మడత పెట్టి ఇది కుర్చీ ఎక్కింది. మీ సెల్లికి సిప్పుతో బిల్లెట్ ఉంది, సూసైడ్ చేసుకుంటుంది. త్వరగా రావే. వదులు బా, చిరిగిపోతే రీల్ వేస్ట్ అయిపోద్ది. రీలా అటు చూడు. పోను నీ ఎంకమ్మ, నీ రీల్స్ కి ఫైల్స్ రాను. వేసుకోవే, నువ్వు వేసుకోవే. కుర్చీ పైన కట్టలేదా? కుర్చీ ఇరిగిపోతే నిజంగానే పైకి పోతా, పైన ఎందుకు కడతా? ఏదో రోజు నాడు ఈ కొంపలో కార్యక్రమాలకు నాకు కార్డియాక్ అరెస్ట్ వచ్చి నన్ను మోసేస్తారే. మోస్తే మోసాలేబా, నీ బరుకి వాళ్ళే దింపేస్తారు. మొయ్యడు అంటే పళ్ళకి ఎక్కించి సన్మానానికి మోసుకెళ్ళడం కాదు, పాడెక్కించి శ్మశానానికి మోసుకెళ్ళడం. బోతగుట్లేసుకుని ఇలా భయపెట్టి చంపకపోతే ఏదైనా బాగుపడి పని చేయొచ్చు కదా. బాగుపడతావనే బాగా వైరల్ అయ్యే రీల్ ప్లాన్ చేస్తే వచ్చి పూర్తి చేసావు. ఇంకొకసారి రీల్ అన్నామంటే రిచ్చా టైర్లో ట్యూబ్ తీసి రోడ్ అంతా తొలించి కొడతా. అసలు యాసకాలం ఏమో తారు రోడ్డుకి తోలు ఊడిపోతుంది. అదంతా రికార్డు చేయించేస్తా, అది ఎట్టుకో వైరల్ అవుతావు. ట్యూబ్ సౌజన్య ట్రెండింగ్ 1 మెల్లో ఆ మృత్యుదండం తీసి ఆ పతివ్రతం రెడీ అవ్వమని పనిలోకి వెళ్ళాలి. ఈసారి ఇక్కడ కాదు, ఏ బావిలో దూకుతున్నట్టు ప్లాన్ చేస్తా, అప్పుడు ప్రశాంతంగా ఉంటది. అంతేగాని రీల్స్ చేయడం మాత్రం మానవా? చెప్పవే. పెళ్లి కుదిరిందే, చేసుకోవాలంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయం వేస్తుంది. భయపడితే బస్ స్టాండ్ లో బఠానీలు అమ్ముకో, భర్తను కనుక్కోకు. పెళ్ళయ్యాక ఫ్యూచర్ డిసైడ్ చేసేది పెళ్ళాలేనే. దానికి చేసుకోబోయేవాడి గతం తెలిస్తే చాలు. పర్సనల్ గా పర్సులో పెట్టుకుంటానని లవ్లీగా లవ్ స్టోరీలు అడుగు. ఫ్రాంక్ గా ఉందని ఫీల్ అయ్యి క్యాజువల్ గా మొత్తం కక్కేస్తాడు. మనం లిస్ట్ అంతా హార్డ్ డిస్క్ లో లోడ్ చేసుకుని చెప్పిన మాట విన్నప్పుడు వాడిని చిత్రహింసలు పెట్టేయటమే. అదే ఫ్యూచర్. ఫాలో అయిపో. అబ్బో, బాగా చెప్పాను కదా. నువ్వు ఇక్కడ కూల్ గా కూర్చుని కాల్ మాట్లాడుతున్నావు, అక్కడ ఆఫీస్ కి రెడీ అవ్వమని హడావుడి చేస్తున్నాడు. ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తాడంట? తుప్పట్టిపోయిన తలుపు రిపేర్ చేస్తాడా? స్లో అయిపోయిన సిస్టమ్ సర్వీస్ చేస్తాడా? మొగుడిని హ్యాండిల్ చేయటం కన్నా మొసల్ని హ్యాండిల్ చేయటం ఈజీ. ఏంటో పిచ్చోళ్ళు, తెల్ల జుట్టుకి నల్ల రంగు వేస్తారు, నల్ల మొహానికి తెల్ల పౌడర్ పోస్తారు. అది పర్మనెంట్ గా నల్లబడదు, ఇది పర్మనెంట్ గా తెల్లబడదు. చూసింది చాలు, పూసుకో. ఈ పౌడర్ డబ్బా 10 రూపాయలు. 10 సెకండ్లో పూసుకుని 10 నిమిషాల్లో పబ్లిక్ లోకి వెళ్ళి 10 లక్షలు కావాలన్నా ఈజీగా తెచ్చేస్తాను. ఇంచు వాల్యూ కూడా తగ్గదు తెలుసా? అలాగే. ఏదన్నా ఫంక్షన్ కి వెళ్ళినా పాత చొక్కా వేసుకెళ్ళిపోయినా ఫస్ట్ బంతిలో కూర్చోబెట్టి పంచపక్ష పరవన్నాలతో భోజనం పెడతారు. అందంగా రెడీ అవ్వలేదటని ఎవ్వడూ అడగడం. అదే నువ్వు 3,000 ఖర్చు పెట్టేసుకుంటావే మేకప్, అది వేసుకోకుండా మీ ముత్తైదువుల దగ్గరికి వెళ్ళు, ముష్టిదాన్ని చూసినట్టు చూస్తారు. ఫ్యాక్ట్. ఫ్యాన్సీ సారీలు కాస్ట్లీ నగలు లేకుండా ఫంక్షన్లకు వెళ్ళు, ఆ పక్కన ఉందమ్మ తట్ట వెళ్ళి ఎంగిలోకి ఎత్తే అంటారు. మూలాడిపోయిన మూకుడికి మాటలేసినట్టు 3 దొంతర్ల మేకప్ ఎత్తే గానీ జనాలు నిన్ను గుర్తుపట్టరు. నువ్వు నా కలర్ గురించి కౌంటర్ ఎత్తనావు. పొరల కింద పావేయడం వల్ల పోలికలు పోతాయి, చూసుకో. అయిందా? జెంట్స్ జెమ్స్ హార్ట్ కి ఫిల్టర్ ఉండదు, ఫేస్ కి ఫిల్టర్ ఉండదు. టెప్పర్ లారీ అట్లా ఇట్లా ఎడ్డావు నువ్వు. బలుబు మాడి అబ్బా.